మీరు రాసినటువంటి ఈ శ్వాస పుస్తకం ఎంతోమందికి శ్వాస అంటే ఏంటి, ద సోర్స్ ఆఫ్ లైఫ్. సో ఆ ప్రాణశక్తికి ఉన్నటువంటి మిరాకిల్స్ అనమాట. ఎందుకంటే ఆ ప్రాణశక్తి ప్రాణాయామ పరాయణాహ అంటే అందుకే భగవద్గీతలో కూడా ఆ ప్రాణాయామం అనేది ఒక యజ్ఞం, అంటే పంచప్రాణ అగ్నిహోత్రం అంటారు. కాబట్టి ఇలా ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ఎలాగైతే పత్రిజీ గారు ఎలాగైతే ముందు జన ప్రపంచంలోకి ఎలాగైతే తీసుకుని వెళ్ళారో, అదేవిధంగా శ్వాస పైన మీరు ఎంతో ఒక రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని తీసుకురావడము, అది ఆల్రెడీ మంచి ప్రాచుర్యం చెందింది. సో ఈ పుస్తకంలో మీ యొక్క కృషి, మీ తపస్సు ఉన్నది కాబట్టి దాన్ని మరొకసారి మీకు ఒక కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అదేవిధంగా ఈ పుస్తకం ప్రతి ఒక్క యువతీ యువకులు కూడా ఆ యొక్క ప్రాణశక్తి యొక్క శక్తిని గుర్తించాలి, మీ బుక్కు చదవాలని కూడా నేను మీకు ఈ యొక్క సందర్భంగా ఆ యొక్క ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను.